సరసాలు ఊరు దాటి జబర్దస్త్ స్టేజ్ పైకి వచ్చాయి. ఆ రొమాన్స్ ఏ రేంజ్ లో ఉందో చూడాలంటే ప్లీజ్ వెల్కమ్ అల్లరి హరీష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. లస్కు ఎలా ఉన్నావు లస్కు? మామా నన్ను నారాయణ మామ నేను చూసే అవును నువ్వు ఎలాగుండవా? నేనా జబర్దస్త్ గా ఉన్నాను. ఎలా ఉన్నావు లస్కు? ఎలాగుంటాను మామ నీ మీద బెంక పెట్టుకుని కుంగుచోపు వచ్చిన కోడి పెట్టలాగా అయిపోను. లస్కు నీ మనసు చాలా విశాలమైంది లస్కు. అందుకే కదా మామ నా మనసులో నీతో పాటు నాగబాబు గారు కూడా చోటు ఇచ్చాను. ఊరుకో మామ కామెడీ చేస్తాను లోకేష్ అలా సీల్ అయిపోతుంటే కాదు మామ. ఇప్పుడు పిల్ల ఎవరో అంటారు మామ తెల్లగా ఉంటుంది. ఆ పిల్ల పేరంటే మీ జబర్దస్త్ యాంకరింగ్ చేస్తుంది రష్మి. ఏంటి మామ అది జోక్ అయితే ఇప్పుడు పిల్లలు నవ్వకుండా అలా ముగ్గురులో కూకుంటుంది. కాదు మామ తెలుగు సగం సగం మాట్లాడుతుంది, ఇంగ్లీష్ సగం సగం మాట్లాడుతుంది, అన్ని సగం సగమే కదా. యాక్చువల్లీ ఆమె సగం సగం బట్టలు కూడా వేస్తుంది. మామ నీ నోటంట జోకి నీ చాలా సంవత్సరాలు అయిపోయింది మామ. ఒక మంచి జోక్ చెప్పవా? జోకా? ఇప్పుడు 3 ఏనుగులు ఉంటాయి అనమాట. 3 ఏనుగులు బస్ స్టాప్ దగ్గర అలా వెయిట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు ఒక బస్ వస్తుంది. బస్ వస్తే 2 ఏనుగులు బస్ ఎక్కి వెళ్ళిపోతుంది. ఆ ఒక్క ఏనుగు ఎక్కలేదు. ఎందుకు? ఎందుకంటే బస్సు ఫుల్ అయిపోయి ఉంటుంది మామ. లేదు ఒక ఏనుగు బస్సు పాస్ మర్చిపోయి ఉంటుంది. అది కూడా కాదు. మరి ఏడుస్తుందో చెప్పు మామ. అది లేడీస్ బస్సు. ఇది ఒక జోక్. ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పట్ట రౌండ్ ఎందుకు కొట్టలేదు. అసలు ఇంతకు ముందు వరకు ఆ రోజా గారి నాగబాబు గారిని ఓ తిట్టేదాన్ని, జడ్జిమెంట్ కరెక్ట్ ఇవ్వట్లేదని. వీక్నెస్ చాలా కాదు నీలో ఉంది దరిద్రుడా. నన్ను వీక్ అంటావా? నేను చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. నువ్వు నీ బాడీ స్ట్రాంగ్ మరి. మామా ఎటైంది మామా? ఎందుకో గుండెలో నొప్పిగా ఉంది. గుండె మీద నొప్పి ఏది? గుండెమే కాదు గుండెలో గుండెలో గుండె మీద ఏటుంది మామా? ఎక్కడ పోయింది కదా, ఎక్కడైతే ఏటి? లస్కు నాకేదో అయ్యేటట్టుకుంది. మావా 20 ఎపిసోడ్లు పూర్తి కాకంటే 100 నిండిపోయాడు మావా. హరీష్ మావా పటాపట్ రౌండ్ ఒకసారి కూడా కొట్టుకొని పైకి వెళ్ళిపోను మావో. మావా నీ కోసం గడ్డ పెరుగుతో లస్సీ వేసేసి ఉంచాను మావా. ఆ లస్సీ ఇప్పుడు ఏ పనికి ఏదో తాగుతాడు మావో. మావా షెడ్యూల్ చెక్కులు తీసుకోకుండా చచ్చిపోరు మావా. పేమెంట్ ఎవడెత్తాడు మావా? చెక్కులు రావాలి ఇంకా. కరెక్టే కరెక్టే మావా. ఇట్లు అయిపోయింది కానీ నిజంగా నువ్వు చచ్చిపోతే ఎంత బాగుంది మావా. టీమ్ లీడర్ అవుతావునా? నిన్ను అరే అరే లస్కో లస్కో ఎవరు మీరు? అరే పిచ్చివాడా అటు చూడు, నువ్వు చచ్చిపోయావురా. నేను చచ్చిపోయానా? అంటే ఇదెవరు? నీ బాడీ ఇది, నీ ఆత్మరా దరిద్రుడా. ఆత్మ? నా బాడీ సన్నగా ఉంది, ఆత్మ లావుగా ఉంది, ఏంటిది? చచ్చిపోతే ఏ ఎదవైనా సన్న పెడతాడు. అదిగో లస్కు చూడు ఎట్లా ఏడుస్తుందో. అయ్యో నేను లస్కుని చాలా ప్రేమించాను. మా ఇద్దరికి పెళ్లి కావాల్సింది. నేను రాలేను నేను ఎక్కడే ఉంటాను. ఏమిటిరా బసరా ఈడు నస. ఒక 5 నిమిషాలు టైం ఇస్తాం, మాట్లాడు. చాలా థ్యాంక్ యూ. చూడడానికి చండాలనుకున్నా చాలా హెల్ప్ చేసే వాళ్ళగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లస్కు మావా లస్కు పోయా మావా. లస్కు నేనే లస్కు మావా. ఇదేంటి ఎముడికి 3 సినిమాలో చిరంజీవి గారు డబుల్ పట్టు ఏంటి? కాదు ఆయన చచ్చిపోయాడు, నేను ఆత్మ.
మామా నువ్వు చచ్చిపోయి ఆత్మ వచ్చావు నా కోసం. అవును, నా మధ్య అంత ప్యాన మామా. అవును అవును మామ, నాకు తెలియకొడతాను కదా. నువ్వు చచ్చిపోవడం ఏంటి? మన ఊరు జ్యోతిష్కుడు 80 సంవత్సరాలు బతుకుతావు అని చెప్పాడు కదా. అవును కదా. ఆగాగు, అది వాళ్ళిద్దరు డైరెక్ట్ కింకర్లు వాళ్ళే ఇలా చేశారు. వాళ్ళని అడుగుదాం. ఆగు. ఏయ్! మా ఊరి జ్యోతిష్యుడు చెప్పాడు నేను 80 ఏళ్ళు మినిమం బతుకుతానని. ఎలా ఇలా 30 ఏళ్ళన్నా నేను ఎట్లేస్తే ఎలా? బస్సురా ఈ మానవుడి డేటా ఓపెన్ చేయి ఒకసారి. ఇదిగోండి అసురా. ఇది చీపురుపల్లేనా? అవును. కృష్ణయ్య గారి వీధేనా? అవును. నీ పేరు హరీష్ అయినా? యా. చిల్లర హరీష్ అయినా? ఏయ్, చిల్లర హరీష్ కాదు, అల్లరి హరీష్ ఇక్కడ. వాట్ హ్యాపెండ్ దిస్? ఏయ్, ఇక్కడ ఏదో తప్పు జరిగింది. నేను బతకాలి, నన్ను ఏదో మోసం చేశారు ఇక్కడ. అమ్మో నేను బతకాలి అంతే. అమ్మా నేను ఊరుకోను. ఆల్రెడీ బాడీ కూడా డీకంపోజ్ అయిపోయింది ఆయన. అందులో వెళ్ళడం చాలా కష్టం. నీకు అంతగా అవసరం అయితే చెప్పు, మా దగ్గర కొన్ని డేటా ఉంది, వాళ్ళు చూపిస్తా, వాళ్ళలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకో, వాళ్ళలో పంపించేస్తాం. No, నా బాడీ నాకు ఇష్టం. ఈ బాడీతో బతికాను, ఈ బాడీతో చస్తాను అంతే. వేరే చెప్పమ్మా కొంచెం. ఏదో ఒక మా మామకు న్యాయం చేయండి. చేస్తాం. ఇదిగో ఇదిగో నాయన, మా మామనే ఏ రాజకీయ నాయకుడి దాంట్లోనో లేదా సినిమా దాంట్లో వేసిద్దు. లేదమ్మా, డేట్ దగ్గర పడే వాళ్ళ ఫోటోలు మాత్రమే చూపించగలం. దీన్ని చూడు, జబర్దస్త్ లో ధనరాజ్. అవును నాకంటే 4 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు, చాలా అందంగా ఉంటాడు, బాగా నాట్యం కూడా చేస్తాడు. నాకు అతనే కావాలి. అతనే కావాలి. కాపురం తెలిసి నువ్వే నేనా? నలుగుందో తెలుసు నీకు? పొలాల దగ్గర పెడతాడు తిష్టి బొమ్మలుగా అనుకుంటాడు. కేజీ గంట కూడా ఉండదు. కేజీ గంటలో నడుతున్నా అన్నిటి కాపురం చేస్తున్నా. అతను వద్దు, వేరే వాళ్ళు చూసుకో. అతనితో పేరు సరే, ఇంకోటి బొమ్మ చూపించా. ఇదిగో చూడండి, శక్కలక్క శంకర్. జబర్దస్త్ నుంచి వెళ్ళి సినిమాలో అవకాశాలు ఎక్కువ వచ్చిన ఒకే ఒక టీమ్ లీడర్. మా శంకర్ బాబు దాంట్లో దూరిపో బాగుంటుంది. నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో నువ్వు? ఎవరికైనా దేవుడు మొహంలో ముక్కిస్తాడు, కానీ ముక్కులో మొహం ఇచ్చాడు. నేను ఒప్పుకోను. మా మామకి ఇష్టం లేదా? ఇంకో ఫోటో చూపించు. ఇదిగో ఇది చూడండి, యంగ్ టీమ్ లీడర్ శేష్ బాబు. అది నాకు అవసరం లేదు. ఇదిగో అతను స్కిట్లు అంటే నాగబాబు గారు రోజు గారికి బ్రహ్మాండం వినిష్టం. అవునా? ఇదో ఎప్పుడు శేషబాబు వస్తాడా స్టోర్ మీదకి, ఎప్పుడు స్కిట్ చేస్తారని బాబు గారు అమ్మగారు 1000 కళ్ళు ఇలా ఎదురు చూస్తుంటారు. 1000 కళ్ళతో ట్రాల్ చేస్తారు. 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారా? నాకు ఎప్పుడైనా అనిపించలేదే. ఎందుకంటావు? ఎందుకంత పెట్టి అతను స్కిట్ స్టార్ట్ అవ్వగానే నాగబాబు గారు క్యాండీ క్రిష్, రోజు గారు టెంపుల్ రన్ ఆడుకుంటారు. అంటే నా జీవితంతో ఆట ఆడుకుందాం అనుకుంటున్నావా? నేను ఒప్పుకోను బాబు, ఒప్పుకోను. మా మామ నచ్చలేదు, వేరే బొమ్మ చూపించు. ఎవరా మామా? మా అక్క దాంట్లో దూరిపో. ఏంటి నేను దూరిపోతే అక్క చెల్లెలు ఏం చేసుకుంటారు? బుద్ధుందా నీకు ఏమైనా మాట్లాడే దాంట్లో? నీకు జాలకాయ కొట్టుకెళ్ళి మళ్ళీ ఆవిడ ఎవరనుకుంటున్నావా? ఎమ్మెల్యే. నాన్న ఎప్పుడో చిన్నప్పటి నుంచి నాకు ఎమ్మెల్యే అవ్వాలని ఉండితే నా నవ్వబడి మా అక్క అయింది కదా. మా అక్కలో నేను చూసుకుంటాను మామ. వద్దు నేను ఒప్పుకోను. నేను మగాడిని, నేను ఆడ దాంట్లో వెళ్ళను. నాయన వెళ్ళడానికి ఏదో ఒకటి చెయ్యో. దొమ్మలు కూడా మొక్క డేటా అంతా అయిపోయింది నాయన, ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వు. నాకు తెలియదు, నేను ఒప్పుకోను. ఇప్పుడు మీకు ఒక అందమైన బాడీలోకి పంపించాలి, అంతే కదా? ఒక్కసారి ఇద్దరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలా? ఎందుకో చెప్తారు, ముందు మూసుకో. మా మావాడే. మీ మామని ఇప్పుడు అక్కడ కూర్చున్నారు చూసారా, ఒక ఆయన నవ్వుతూ స్టైల్ గా, ఆయనలోకి పంపించేసా. ఇప్పుడు ఆయన నాగబాబు గారు కాదు, అల్లరి హరీష్. మావా మావా ఏ తమ్ముడు కూడా మొహంలోకి వెళ్ళిపోతాను మావా. బాబు గారిలో దూరిపోయిన పెట్టు మావా. నాకు లాస్ట్ ఎపిసోడ్లో తీరిన కోరిక ఈ ఎపిసోడ్లో తీరిపోయింది మావా. సీపురుపల్లి సంతలో కాపురం పెట్టేద్దాం మావా. నేను సీపురుపల్లి ఎదురు చేస్తున్నా. లాస్ట్ బస్ బయలుదేరిపోతుంది, నువ్వు కూడా వచ్చే. అదే మా మామ వచ్చేద్దా మావా. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, బుట్టే ప్రతివోడు సత్తాడు. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది. సో హరీష్ గారు ఎలా ఉంది? హరీష్ గారు అండ్ టీమ్ స్కిట్. నా ఆత్మ అక్కడ దొరికిపోయిందా? హరీష్ లో దొరికిందా? అతను అడుగు. సో నాగబాబు సార్ ఎలా ఉంది అల్లరి హరీష్ టీమ్ స్కిట్? ఏదో స్కిట్ వరకు వెళ్ళాను, మళ్ళీ వెనక్కి వచ్చేసా, బయటకు వచ్చేసా. ఇప్పుడు మళ్ళీ నాగబాబు గారే, ఇక్కడ హరీష్ అనమాట. మళ్ళీ వెరీ స్మార్ట్. అయితే రోజా గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? ముందు భాస్కర్ మేడం ఏంటి నా ఫోటోలోకి దూరిపిస్తావు ఆయన్ని? రేష్మి ఫోటో దొరకలేదు మేడం, మీదే దొరికింది. అండ్ దీంట్లో నా కొత్త పాయింట్ ఏంటంటే ఆ బాడీలోంచి మీరు లేస్తారు కదా. యాక్చువల్గా ఒక పిక్చర్లో చూసాను నేను, ఆ కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చారు, బాగుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ వేరే ట్రాక్లోకి వెళ్ళారు, చాలా బాగుంది.
నాగ్ బాబు సార్. ట్రాన్సిషన్ ఈ బాడీ నుంచి ఆ బాడీ విజువల్ గా చూపించడం బాగుంది. మళ్ళీ దాని మీద ఎముడు మొగుడు లాంటి పాయింట్ కదా తీసుకొని చేశారు. బానే ఉంది. గుడ్ ఎంటర్టైనింగ్.